మనసు అపారమైనటువంటి వేగంతో ఉంటుంది. దాని వేగాన్ని ఎవరు నియంత్రించలేరు. ఈశ్వరుడు ఎప్పుడైనా ఏం చెప్తాడంటే, నాకు తులసి దళం పట్రా, నాకు మారేడు దళం పట్రా, నాకు ఇన్ని పువ్వులు పట్రా, నాకు పూజ చెయ్యి అని అనడు. ఆయన ఏమంటాడంటే భక్తితో నాకు ఇయ్యి అంటాడు. అందుకే భగవద్గీతలో కూడా భక్తి యోగంలో ఏమంటాడంటే ఆయన మయ్యేవ మన ఆధత్స మయి బుద్ధిం నివేశయ, నా యందు నీ మనసు పెట్టు, నా యందు నీ బుద్ధి పెట్టు, చాలు, ఇంకేం అక్కర్లేదు. కానీ మీరొక్కటి ఆలోచించండి, మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టడం అంత తేలిక? నా మనసుని తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టేశాను అనుకోండి, అయిపోయిందంతే. కానీ అది అలా పెట్టడం ఎలా సాధ్యం? దానికి ఎన్నో అభిమతాలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అపారమైనటువంటి వేగం దాన్ని. మీరు ఎంత పవిత్ర ప్రదేశంలోకి వెళ్ళి కూర్చోండి, దేవాలయంలో కూర్చోండి, ఈశ్వరుడి ముందు కూర్చోండి, సహస్రదీపాలంకార సేవలో కూర్చోండి, అది శరీరాన్ని అక్కడ కూర్చోపెట్టి తాను వెళ్ళిపోతుంది విచ్చలవిడిగా. దాని వేగము చేత అది కర్మేంద్రియాలని యాంత్రీకరిస్తుంది. పూజ చేస్తున్నాను అనుకోండి, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటున్నాను అనుకోండి, కాసేపు అక్కడ ఉంటుంది, తర్వాత ఎక్కడికో పోతుంది. ఈ చెయ్యి పువ్వు వేస్తుంటుంది. ఈశ్వరుడు అంటాడు నాకు అలా వద్దు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇయ్యి అన్నాడు. భక్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? అది పువ్వులాగా పత్రంలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ఉండదు, పళ్ళెంలో మనసులోంచి రావాలి. అంటే ఈశ్వరుడితో అనుసంధానం అవ్వాలి అంటే మనసు నిలబడాలి. అది ఎలా నిలబడుతుంది? నిలబడదరిపోతూ ఉంటుంది అటు ఇటు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దల యొక్క కీర్తనల్ని పరిశీలిస్తే వాళ్ళ కీర్తనల్లో చాలా భాగం మనసుతో మాట్లాడుకున్న ఉంటాయి. సద్గురు స్థానాన్ని అందుకు పొందారు. మనసు ఎప్పుడెప్పుడు వశవర్తి అవుతుందో అప్పుడప్పుడు మనసుకి పట్టాభిషేకం చేసి మాట్లాడతారు. ఓ మనసా ఎంత మంచిదానివే అంటారు. ఆ మనసు మాట వినకుండా తిరుగుతోందనుకోండి, నింద చేస్తారు. మనసా అక్కర్లేని వాటిని పట్టుకు తిరుగుతున్నావే, నీకు బుద్ధి లేదే మనసా అంటారు. తన మనసుని తాను పరిశీలనం చేస్తారు. ఇప్పుడు ఆ మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఇది ఎందుకంటే మనసు గురించి అంత తాపత్రయం అంటారేమో. భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనసు ఒక్కటే కారణము. మనుష్యుడు బంధనంలో పడిపోయినా అదే కారణం, మోక్షాన్ని పొందినా అదే కారణం. మనసు ఒక్కదాని వల్లే. నా గుండె చూపించండి అని అడిగితే డాక్టర్ గారు చూపిస్తాడు తెర మీద. నా కంటి వెనక ఉన్నటువంటి రెటీనా చూపించమంటే చూపిస్తాడు. మనసు చూపించమంటే చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం అది. కానీ అదే నడిపిస్తుంది మనిషి. సంకల్పాలన్నీ అందులోంచి వస్తాయి. ఈ మనసుకి ఇంత శక్తి ఎందుకు వచ్చేసింది అంటే, ఇది ఈ ఒక్క జన్మతో విడిచిపెట్టదు. ఇది పునర్జన్మని నిర్ణయం చేస్తుంది. ఇది మీరు ఎందుకు శంకర భగవత్పాదులు వినయాన్ని ఇమ్మని అడగగానే ఇది అడిగారో మీరు గమనించాలి. మనస్సు అనేటటువంటి దాన్ని నిగ్రహించడం, నియంత్రించడం, వశవర్తిని చేసుకోవడం, మనం చెప్పినట్టు అది వినడం అన్నది అభ్యాసం కాకపోతే ఈ జన్మ కాదు, కోట్ల జన్మలు పాడైపోతాయి. ఎందుచేత ఒక్కటే కారణం ఉంటుంది దానికి. రుచి వాసన అని రెండు ఉంటాయి వేదాంతంలో. రుచి అంటే అనుభవం, వాసన అంటే గుర్తుపెట్టుకోవడం. ఈ రెండు మనసు యొక్క లక్షణాలు. మామిడి పండు అన్నది నేను పుడుతూనే తినలేదుగా, నాకు తెలియదు మామిడి పండు. కొంతకాలం పుట్టి ఏదో 8 ఏళ్ళో 10 ఏళ్ళో వచ్చాక తిన్నానేమో మామిడి పండు. అప్పటి వరకు అదేమిటో నాకు తెలియదు. ఆ పండు నా చేతిలో పెట్టి ఇది మామిడి పండు అంటే ఏం చెయ్యాలి అని అడుగుంటుంటాను బహుశः. నేనే కాదు, మీరైనా అంతే. ఏం చెయ్యాలి అంటే, మామిడి పండు నువ్వు జుర్రుకోరా రసాన్ని అంటే, మామిడి పండుని మొట్టమొదటిసారి నేను జుర్రుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి మధురమైన రసాన్ని రుచి చూసి, అబ్బా మామిడి పండు ఇలా ఉంటుంది అని వాసన గుర్తుపెట్టుకుంది మనసు. అప్పటి నుంచి అది ఎప్పుడెప్పుడు వసంత ఋతువు వస్తుందా, ఎప్పుడెప్పుడు మామిడి పళ్ళు వస్తాయా అని ఎదురు చూడడం నేర్చుకుంది. ఇప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ప్రీతిని మార్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, ఒకప్పుడు ఉన్న ప్రీతి ఇంకొకప్పుడు ఉండదు.